మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు, స్తోత్రాలు. రక్షణ పాత్రను చేతపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి దానిగా ఉంటున్నాను నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎంత గొప్ప దేవుడో, అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని వెక్కిలు ఘనముగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడో ప్రభా. ఇదిగో ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన, నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరు మాట్లాడండి యేసయ్యా. ఎందుకు పనికిరానటువంటి దాన్ని, అర్హత లేనటువంటి దాన్ని ప్రభా, అయితే యజమానుడు వాడుకొంటకు అర్హత కలిగిన పాత్రగా నన్ను చేశారు. మీరు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి యేసయ్యా. మా సమస్తములో మీరు చాలిన దేవుడుగా ఉన్నారు ప్రభా. ఇది మేము కలిగి ఉన్నది ఏది కూడా మీ వల్లనే కలిగి ఉన్నది యేసయ్యా. మీకు స్తోత్రాలు ప్రభా. మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపండి. మీ శక్తి కలిగిన మాట, అగ్ని లాంటి మాట నా నోట ఉంచి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు. వింటున్నటువంటి వారికి వినబుద్ధి కలిగిన చెవులు దయచేయండి తండ్రి. అంగీకరించగలిగిన హృదయం దయచేయండి ప్రభా. ఒప్పింపగలిగిన ఆత్మను దయచేయండి. సమ్మతి కలిగిన మనస్సును దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వింటూ ఉంటుండగానే వారి మనస్సుల్లో ప్రభా మీరు కార్యం చేస్తున్నందుకై మీకు స్తోత్రాలు. లార్డ్ జీసస్, గ్లోరీ కలరా శీకలరా శీకమరా రికలరా షకలరా జిరికందర వరందర వరందర షందర శరమర షందర. హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద హోలీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మీరు వారిలో కార్యం చేయటం ప్రారంభించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ వాక్యాన్ని వింటూ ఉంటుండగానే వారి యొక్క రుగ్మతలు, మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు, బలహీనతలు, అవిధేయతలు సరిచేయబడాలి యేసు నామములో, యేసు శక్తి కలిగిన నామములో, యేసు బలమైనటువంటి నామములో, యేసు కృప కలిగినటువంటి నామములో, యేసు జీవము కలిగిన నామములో ప్రతి ఒక్కరము కూడా సరిచేయాలి, సరిచేయబడాలి ప్రభా. నీ నామములో మీ రక్తములో మేము శుద్ధీకరించుకున్నటువంటి వారముగా ఉంటూ మా ప్రవర్తన, మా ఆలోచన, మా తలంపులు, మా ఊహలు, మా ఉద్దేశాలు సమస్తము కూడా మీకు అంగీకారముగా ఉండునట్లుగా మమ్మల్ని సరి చేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకంలో అసలు చాలా జటిలమైనటువంటి సమస్య, ఆ సమస్యకి పరిష్కారం లేనటువంటిది ఈ సమాజంలో మనం నివసిస్తున్నటువంటి సమాజంలో. ఒక మాట ఉంది దేవుని యొక్క వాక్యంలో, అక్రమం అన్యాయం విస్తరించిన కొలది అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగానే అక్రమాలు, అన్యాయాలు, స్వార్థాలు పెరిగిపోయినాయి నా ప్రియమైన వారలారా. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఎలాగంటే తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య ప్రేమ లేదు. ఆ తర్వాత బిడ్డలకి రక్త సంబంధాల మధ్య విలువ లేకుండా పోయింది. ఆ తర్వాత మరి చుట్టూ ఉన్నటువంటి సమాజంలో కూడా ప్రేమ లేకుండా పోయింది. ఒక మాట ఉంది దేవుని యొక్క వాక్యంలో, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మనోహరం, ఎంత మేలు అని. కానీ ఎక్కడా ప్రేమ లేదు. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఎవరు ఎవరిని ప్రేమించేటువంటి స్థితిలో లేరు ఈ దినాన. ఎంత ఎక్కువగా సంపాదించుకుంటే మేమంత గొప్పవాళ్ళం అని ఆలోచన చేస్తున్నారు. ఎంత స్వార్థంతో కూడినటువంటి జీవితాలు జీవిస్తే మా అంత తెలివిగల వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అత్త కోడళ్ళ మధ్య ప్రేమలే దిగజారిపోవటమే కాకుండా, వారి మధ్య ఉన్నటువంటి సంబంధాలు తెగిపోవటమే కాకుండా, ఇంకా ఒకరినొకరు ఏం చేస్తున్నారు అంటే ఒకలాంటి విషయాలు అంటే ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, వారి మీద అక్రమంగా మాట్లాడటాలు, ఇట్లాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి నా ప్రియమైనటువంటి వాళ్ళారా. ఈ దినాల్లో ఆ విలువే లేదు. ఆప్యాయత, అనురాగం, ప్రేమ అనేటువంటిది ఎక్కడో నశించిపోతున్నాయి. ప్రేమలు చల్లారిపోతున్నాయి. అయితే మనం ఒక మాట చూసినట్లయితే అత్త కోడళ్ళ మధ్య అనురాగం, ప్రేమ, ఆప్యాయత అనేటువంటిది మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, ఆ రూతు గ్రంథాన్ని మనం తీసుకున్నట్లయితే ఒక మాట చూద్దామండి. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట అంటుంది. ఈమె ఏం చేసిందండి, నయోమి బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత తనది ఉన్నదంతా కూడా పోగొట్టుకుంది. భర్తను పోగొట్టుకుంది, బిడ్డలను పోగొట్టుకుంది. పోగొట్టుకుని ఏం చేసిందంటే మళ్ళా తిరిగి తన జనులను మర్చిపోకుండా, తన దేవుణ్ణి మర్చిపోకుండా తిరిగి మళ్ళా బెత్లెహేముకి రావటానికి ప్రయాణమైంది. అయితే బిడ్డలకు పెళ్లి చేసింది మోయాబు స్త్రీలతో. ఆ భర్తలు చనిపోయారు. ఆ కోడళ్ళు కూడా తనతోటే వస్తున్నారు, నయోమితో వస్తున్నారు నా ప్రియమైన వారలారా. ఆమె కోడళ్ళతో ఏమనిందంటే, మీరు తిరిగి మీ కన్నారాలకు వెళ్ళిపోండి, నన్ను వదిలి మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోమన్నప్పుడు ఆ కోడలు
ఏమన్నారో చూడండి. 16వ వచనంలో ఏమంటున్నారు అంటే, అందుకు రూతు, నా వెంబడ రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలకొనవద్దు. నీ వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి రూతు అత్తగారితో నయోమితో మాట్లాడుతుంది. నా ప్రియమైన వారలారా, ఒకవేళ మరి ఈ లోకంలో అయితే మనం అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఒక అత్తగారే మరి ఆ ఇంటి అత్తగారు నయోమి లాంటి పరిస్థితిలో ఉందనుకోండి, కొడుకులైన వారు కోడళ్ళైన వారు మరి ఏం మాట్లాడతారు అంటే, సమాజం కూడా ఏం మాట్లాడుతుందంటే, ఇవన్నీ నష్టపోయి ఉన్న నయోమిని కోడళ్ళను వెళ్ళిపోమంటే కోడళ్ళు వెళ్ళిపోక రూత్ ఏమంటుంది, నా వెంబడి రావద్దని నీవు అనవద్దు, నువ్వు వెళ్ళి చోటుకే నేను వస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పింది. నా ప్రియమైన వారలారా, రూత్కి ఎంత విశ్వాసం ఉందో చూడండి. ఈ దినాల్లో మనకున్నటువంటి యవనస్తులైనటువంటి పిల్లలు, ఆడపిల్లలు ఒక ఇంటికి కోడళ్ళుగా వెళ్తారు, మగపిల్లలు ఒక ఇంటికి అల్లుళ్ళుగా వెళ్తారు. వారిలో విశ్వాసాన్ని నేర్పేటువంటి వారముగా మనం ఉంటున్నామా? మనం ఉంటలా? తల్లిదండ్రులైనటువంటి వారము వారికి విశ్వాసం ఉండాలి అని చెప్పేటువంటి వారముగా మనం ఉంటలా? నా ప్రియమైన వారలారా, అయితే రూత్ ఏమంటుందంటే, విశ్వాసంతో నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు వెళ్ళి చెట్టుగా నేను వస్తాను అని అంటుంది. అయితే నయోమి ఏం చేసిందంటే, తన కోడలను నిజ దేవుడి వద్దకు నడిపించింది. నా ప్రియమైన వారలారా, ఎందుకు? విశ్వాసాన్ని బట్టి నిజ దేవుడి వద్దకు నడిపించింది. ఆమె నిజ దేవుని వ్యక్తిగతంగా ఎరిగింది అనుటకు ఒక నిదర్శనం ఏంటి అంటే, వంశం ద్వారా కాక ఆమె మనస్సు ద్వారా ఎరిగింది, పుట్టుక ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా ఎరిగింది. ఎవరు? రూతు. ఎలాగా? మరి వంశం ద్వారా కాక మనస్సు ద్వారా. ఇది ఆమె ఏం చేసింది? మోయాబు దేశం నుంచి వచ్చింది కదా, యేసు ప్రభు మరి యూదులు కదా, మంచి వంశం కదా, కనుక ఆ వంశంలో నుంచి వచ్చాడని వంశం ద్వారా కాకుండా మనస్సు ద్వారా, దేవుడు గొప్ప దేవుడు, నా ఆత ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడు నయోమి మరి వెతికినటువంటి దేవుడు గొప్ప దేవుడని మనస్సు ద్వారా ఎతికింది. ఆ తర్వాత ఇంకేం చేసిందండి అంటే, పుట్టుక ద్వారా కాక మరి దేని ద్వారా ఎతికిందండి? విశ్వాసం ద్వారా వెతికింది. మనం అనుకుంటాం మా వంశం అంత గొప్పది, ఇంత గొప్పది, మీరేంటి ఇలాగా యేసు ప్రభువును ప్రార్థన చేస్తున్నారా అనేటువంటి మాటలతో మాట్లాడేటువంటి వారంగా ఉంటాం. అది మనం వంశం కాదండి. ఇక్కడ రూతు వంశం ద్వారా కాక దేని ద్వారా ఎతికిందండి? మనస్సు ద్వారా దేవుని ఎతికింది. మన మనస్సు ద్వారా మనం దేవుని వెతికేటువంటి వారంగా ఉండాలి. ఈ దినాల్లో మరి పిల్లలైనటువంటి వారు, యవనస్తులైన పిల్లలు మరి ఒక మెట్టినింట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అత్తగారే ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, వారు మనస్సు ద్వారా దేవుని వెతికేటువంటి వారుగా ఉంటున్నారా? మనం అట్లా ఉండట్లా? నా ప్రియమైనటువంటి వారులారా, అలా కాకుండా పుట్టుక ద్వారా కాక మరి నేను ఎక్కడో పుట్టాను, అట్లా పుట్టాను, ఇట్లా పుట్టానని కాకుండా విశ్వాసం ద్వారా దేవుణ్ణి వెతికిందండి రూతు. జాతి ద్వారా కాక గుణగణాల ద్వారా మరి ఎవరు? రూతు దేవుణ్ణి వెతికింది. మన బిడ్డలు అలాంటి వారుగా ఉంటున్నారా? నా ప్రియమైనటువంటి వారులారా, అయితే ఇక్కడ చూడండి, దేవుని యందు అత్తకున్నటువంటి విశ్వాసం, కోడలకు ఉన్నటువంటి విశ్వాసం, నయోమికి రూతుకి ఉన్నటువంటి విశ్వాసం ద్వారా అత్త కోడల మధ్య విడదీరైనటువంటి ఒక నిబంధన ఉందండి. ఎందుకని? నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు అని చెప్పింది కదా, నువ్వు వెళ్ళి చోటుకే నేను వస్తానంది. అయితే ఇక్కడ ఆ దేవుణ్ణి ఎరిగేటట్లుగా నయోమి రూతుని చేసింది. ఒకవేళ ఈ దినాల్లో అత్తగారులు ప్రార్థన చేసుకోమ్మా అంటే, మాకు తెలుసులే, నువ్వు చెప్పావా, మేము ప్రార్థన చేసుకుంటున్నాంలే, నువ్వు చేసుకో, నీ ప్రార్థన నువ్వు చేసుకో అనేటువంటి కోడళ్ళు ఉన్నారు. నా ప్రియమైన వారులారా, ఒకవేళ మరి ఆ రీతిగా కాకుండా ఇక్కడ నయోమి ఏం చేసిందంటే, నీ జనులే నా జనులు అంది. అలాగా వీరిద్దరి మధ్య కూడా దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసం ద్వారా అత్త కోడళ్ళ మధ్య విడదీరాని బంధం కలిగింది. ఆ విడదీరాని బంధం కలిగినప్పుడు ఆత్మీయంగా అత్త కోడళ్ళు ఇద్దరూ కూడా అలా ఉన్నట్లయితే వారి మధ్య ఎన్ని చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ కూడా, సమస్యలు ఎన్ని తలెత్తినా కూడా, ఆర్థిక స్తోమత లేకపోయినా, ఆర్థిక స్తోమత కృంగదీసిన, ఆ తర్వాత శారీరకంగా రుగ్మతలు వేధించినా కూడా వారి మధ్య ఉన్నటువంటి బంధం సన్నగిల్లదు. నా ప్రియమైన వారులారా, ఎలా ఉండాలి? నయోమి రూతుల వలె ఆధ్యాత్మికంగా అత్త కోడళ్ళు తిన్నగా ఉండాలి, విడదీరాని బంధం కలిగి ఉండాలి. విడదీరాని బంధం కలిగి ఉన్నట్లయితే వారి మధ్య ఎటువంటి గొడవలన్నా రానివ్వండి, ఎటువంటి సమస్యలన్నా తలెత్తనివ్వండి, మానసిక రుగ్మతలే రానివ్వండి, శారీరక విషయాల్లో కృంగిపోనివ్వండి, శోధనలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా మా ఆర్థిక స్తోమత లేకపోయినా మరి ఏం జరుగుతుంది అంటే, వారిద్దరి మధ్య కూడా అనుబంధం తగ్గిపోదు. అక్కడ నయోమి రూతుల మధ్య ఏ రీతిగా ఆ అనుబంధం తగ్గిపో
వెళ్ళిపోలేదో మనం వెళ్ళినటువంటి మెట్టినింట్లో మరి మనం కూడా అటువంటి ఆత్మీయతతో ఆప్యాయతతో దేవుణ్ణి వెతికేటువంటి వారంగా మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు దేవుణ్ణి వెతికేటప్పుడు మనం కూడా దేవుని లోతుగా వెతికేటువంటి వారంగా ఉన్నట్లయితే మరి అప్పుడు మనకు వచ్చినటువంటి ప్రతి సమస్యలో నుంచి కూడా మనం మరి సరిచేయబడతాం. మన ఆధ్యాత్మికతలో ఉంటే సరిచేయబడతాం. ఆత్మీయంగా లోతుల్లో ఉంటే దేవుని యొక్క ప్రేమను కలిగి ఉంటే నా ప్రియమైన వారులారా మనం సరిచేయబడేటువంటి వారంగా ఉంటాం. ఆ తర్వాత మనం ఎన్ని చేదు అనుభవాలు అనుభవించినా కూడా అవి తీపిగా మార్చబడతాయి నా ప్రియమైనటువంటి వారులారా. అయితే దేవుని ఎడల ఉన్నటువంటి నమ్మకమే రూతుని నయోమిలని ఒకరికొకరు ప్రేమగా చివరి వరకు ఉండగలిగారు. అయితే నయోమి ఏమనుకుందంటే రూతు దేవుని చిత్తం ద్వారా వచ్చిన కోడలు అనుకుంది. అలాగే రూత్ ఏమనుకుందంటే నయోమి దేవుడిచ్చినటువంటి అత్తగారు అని చెప్పి వారు ఆ నమ్మిక ఉంచారు. ఈ దినాల్లో ఆ రీతిగా ఉండట్లా నా ప్రియమైన వారులారా. ఇది ఈ ఇంటికి ఎందుకు వచ్చాం, ఇలాంటి వాళ్ళ మధ్యలోకి వచ్చామేంటి, దేవుడు ఇలా చేశాడేంటి అనుకుంటున్నారు. కానీ ఈ దినాల్లో ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లలు ఇది ఎందుకు ఇచ్చాడో నాకు ఈ గృహాన్ని ఎందుకు ఇచ్చాడో, ఈ గృహానికి నన్ను కోడలుగా ఎందుకు తీసుకుని వచ్చాడో యేసయ్య అనేటువంటి మాట ఇది దేవుడిచ్చిన ఇల్లు అని వారు అనుకోవట్లా. ఒకవేళ కోడళ్ళు కూడా అలా ప్రవర్తించినప్పుడు మరి అతను కూడా బాధపడేటువంటి వారుగా ఉంటున్నారు. ఎందుకు అంటే దేవుని ఎరిగినటువంటి కుటుంబాల్లో, క్రైస్తవత్వం ఎరిగినటువంటి కుటుంబాల్లోనే ఇది ఎక్కువగా ఉంటుంది నా ప్రియమైన వారులారా. దేవుని తెలుసుకున్నామని చెప్తున్నాం, మరి క్రీస్తుతో మరి నడుస్తున్నామని చెప్తున్నాం, క్రీస్తుతో సహవాసం చేస్తున్నామని చెప్తున్నాం. కానీ ఒకరికొకరు పొంతనగా ఉండలేకపోతున్నాం, విమర్శలు చేసుకుంటున్నాం, ఒకరినైతే ఒకరు చూపించేటువంటి వారంగా ఉంటున్నాం, ఒకరు బలహీనతలను ఒకరు హేళన చేసేవారంగా పరిహాసం చేసేవారంగా ఉంటున్నాం. ఒకవేళ అవన్నీ మర్చిపోయి మరి అత్తలు గనక కోడలను ప్రేమించినట్లయితే ఏదో పిచ్చివారు తెలివి తక్కువ వారుగా ఉండి మమ్మల్నే ప్రేమిస్తున్నారు అని చెప్పి కోడళ్ళు ఏం చేస్తున్నారంటే గర్వంగా ప్రవర్తిస్తున్నారు. అది కాదండి. అక్కడ దేవుని కలిగి ఉన్నప్పుడు నయోమి వలె మరి దేవునితో లోతుగా నడిచేటప్పుడు అయ్యో వీళ్ళని మనం ప్రేమించాలి, మన బిడ్డల కంటే ఎక్కువగా ఆ పిల్లలను ప్రేమించాలి. బయట నుంచి వచ్చినటువంటి బిడ్డలు కనుక మన బిడ్డలంటే మనం ఎప్పుడు ప్రేమిస్తాం, బయట నుంచి వచ్చినటువంటి బిడ్డలను ఎక్కువగా ప్రేమించాలి, దేవుని ప్రేమతో అనుకున్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే గర్వంతో ప్రవర్తించేటువంటి వారుగా ఉంటున్నారు. ఆ ప్రేమను వారు అర్థం చేసుకోవట్లా. ఇక్కడ రూతు మరి నయోమి అంతగా ప్రేమించినప్పుడు రూతు ఆ రీతిగా గర్వించలేదండి. ఆ అత్తగారి ఆప్యాయతకు మరి సంతోషపడి ఉంది. ఆ అత్తగారింట్లో అడుగుపెట్టినటువంటి కోడలు ఏం చేస్తుందంటే మరి ఈ అత్తగారిల్లు నాకు దేవుడు ఇచ్చిందని నమ్మాలి, నమ్మేటువంటి వారుగా ఉంటలా. ఈ అవగాహనే అత్త కోడళ్ళ మధ్య నిరీక్షణ కలగచేస్తుంది నా ప్రియమైన వారులారా. ఒకరి ఎడల ఒకరు నమ్మకంగా ఉంటూ కుటుంబంలో ఏ సమస్యలు వచ్చినా మరి దేవునితో చూసేటువంటి వారముగా ఉండాలని మరి అనిపిస్తుంది. ఇక్కడ ఈ వాక్యం కూడా అలాగే చెప్తోంది. దేవుని తట్టు చూడాలి, దేవుని మనస్సుతో ఆలోచన చెయ్యాలి, ఆయన హృదయంతో మనం స్పందించగలిగినటువంటి వారంగా ఉంటే తద్వారా పరిస్థితులన్నీ కూడా యథాస్థితికి వస్తాయి. ఈ దినాల్లో అలా లేరు. ఒకవేళ దేవుని తట్టు చూద్దాం రమ్మన్నా వచ్చేవారిగా లేరు. నువ్వంత భక్తురాలువా, నువ్వంత ప్రార్థనా పురురాలువా, నీ ప్రవర్తన సరిగ్గా ఉందా అని కోడళ్ళు మాట్లాడేటట్టుగా ఉన్నారు అత్తల్ని. ఎంతోమంది ఈ దేశంలో మరి క్రైస్తవ కుటుంబాల్లో జీవిస్తూ క్రీస్తుని ఎరిగామని తెలుసుకుంటూ కూడా నా ప్రియమైన వారులారా ఎంతోమంది అత్తలు అలా వేదన పడుతున్నారు. కానీ నిజంగా ప్రేమించేటువంటి అత్తగారు ఉంటే మరి ఒక మాట ఉంది చూడండి, అత్త లేని కోడలు ఉత్తమరాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అన్నట్టుగా నిజంగా ప్రేమించే అత్తగారు ఉంటే వారిని తీసి పక్కన పెట్టేటువంటి వారుగా ఉంటున్నారు నా ప్రియమైన వారులారా. ఇక్కడ రూతు నయోమిని తీసి పెట్టలా, నయోమి రూతును కూడా తీసి పక్కన పెట్టలేదు నా ప్రియమైన వారులారా. అయితే విశ్వాసంతో దేవుని దగ్గరికి నడిపించింది అత్తగారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు చెయ్యి, నేను చెయ్యను, నాకు అట్లాంటి ఇష్టం లేదు, మా పుట్టింట్లో ఇలాంటి అలవాట్లు, మా పుట్టింట్లో ఇలాంటి పద్ధతులు అనేటువంటి కోడళ్ళుగా ఉంటున్నారు. కానీ అత్తగారితో ఏకీభవించేటువంటి వారుగా ఉంటున్నా. ఆనాడు రూతు నయోమితో ఏకీభవించింది కనుకనే ఒకని యొక్క 37 దావీదు కీర్తనలో ఉంటుంది, ఒకని యొక్క నడత యెహోవా చేత స్థిరపరచబడుతుంది అని. అయితే ఆమె యొక్క నడతను పట్టే ఆమె చరిత్రకెక్కింది నా ప్రియమైన వారులారా. ఆమె అదృష్టమో కాదు, ఆమె యొక్క జాతకమో కాదు. అలాగే తర్వాత రెండోది మనం చూసినట్లయితే ప్రేమ. నయోమికి మరియు రూతుకి మధ్య ఉన్నటువంటి ప్రేమ చాలా చూడండి. మనం చూసినట్లయితే వారిని ముద్దు పెట్టుకుందంట. ఎట్లా ముద్దు పెట్టుకుంది? 1వ అధ్యాయంలో 8వ వచనంలో నయోమి తన ఇద్దరు కోడళ్ళను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన
చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపునట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఎంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయను గాక అని వారిని ముద్దు పెట్టుకొనెను. అయితే చూడండి, వెళ్ళిపోమ్మను అని చెప్పి అయితే మరి తన కోడళ్ళకు ముద్దు పెట్టుకుంది. ఇక్కడ తన కోడళ్ళను ముద్దు పెట్టుకుంది అంటే అత్తకి కోడళ్ళకి మధ్య ఎంతటి నిజమైనటువంటి స్నేహం ఉందో, అది స్నేహ బంధానికి, అది ప్రేమకి. ఒకవేళ ఈ దినాల్లో మరి అత్తలు అలా ముద్దు పెట్టుకున్నారనుకో, ఏదో పిచ్చిది వెర్రిది ఏదో చేస్తుంది, ఇలా ముద్దు పెట్టుకుంటుంది, తెలివి తక్కువతనంగా ఏదో వెరితనంగా మా వెంటే వస్తుంది, మాకంటే ఎక్కువైనటువంటి వారు ఎవరు లేరని ఆలోచన చేసేటువంటి వారుగా ఉంటున్నారు. ఆమె నా కుమార్తెలారా అని పిలవటంలో తల్లి మనస్సు ప్రతిబింబింపజేస్తుంది ఆమెలో. అలాగే తల్లుల్లాగా ప్రేమించేటువంటి అత్తలు ఉంటే కోడలు దాన్ని స్వీకరించేటువంటి మనస్సు కావాలి. ఆ కోడళ్ళకి దాన్ని స్వీకరించేటువంటి మనస్సు లేక మరి అత్త కోడళ్ళ మధ్య వైరాలు, మరి బాధలు, ఇబ్బందులు, మరి తగవులు, మరి కష్టాలు ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. ఒకవేళ ప్రేమించారే అనుకోండి, ప్రేమించిన దాన్ని వెర్రిగా తీసుకుంటున్నారు. కానీ ఇది నిజమైనటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందో, ఈ నయోమి రూతుల్లాగా ఎలా ఉంటుందో అలాంటి దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రేమిస్తారని అనుకునేటువంటి వారుగా ఉండలేదండి. అయితే మరి అత్తగారి యొక్క ఎడబాటును సహించలేక వారు ఎలుగెత్తి ఏడ్చారు. నిజంగా నా ప్రియమైన వారలారా, అయితే మరి పుట్టింటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు అత్తగారింటికి మరి ఆడపిల్లలు ఏడుస్తారు, కానీ అత్తగారి దగ్గర నుంచి మరి అమ్మగారింటికి వెళ్ళేటప్పుడు మరి వెళ్ళమన్నప్పుడు ఎవరు ఏడవరు, చాలా సంతోషంగా వెళ్తారు, చాలా ఆనందంగా వెళ్తారు. కానీ వారిద్దరి మధ్య ఉన్నటువంటి క్రీస్తుకు సంబంధించినటువంటి ప్రేమ, క్రీస్తుకు సంబంధించినటువంటి అన్యోన్యత, ఆ యేసు క్రీస్తు ఎడలో ఉన్నటువంటి సరళత వారిద్దరి మధ్య ఉన్నది. కనుకనే వారు అలాగా మరి ఎలుగెత్తి ఏడ్చారండి. ఏడవటంలో చాలా గొప్ప విషయం. ఈ దినాల్లో మా అమ్మగారింటికి వెళ్తానంటే వద్దన్నారు, మా అమ్మగారు ఇక్కడికి వెళ్తానంటే అక్కడికి వెళ్తానంటే మొత్తగారు వెళ్ళనివ్వరు, మొత్తగారు ఇలాంటి వారు అలాంటి వారు అని చెప్పి